ఎందుకంటే ఒక ఊర్లో నేను ఉండలేదు కదా. నేను ఇన్ని వందల సంఘాలు ఎట్లాగైనాయండి. ఏ రాత్రి నేను ఇంట్లో పడుకోలేదు. బస్సులో నిద్రపోయా, ట్రైన్లో నిద్రపోయా, రైల్వే ప్లాట్ఫామ్ల మీద నిద్రపోయా. రాత్రి ఇంట్లో పడుకోవడం వ్యభిచారంతో సమానమైన పాపం అని నేను అనుకున్నా. వ్యభిచారం ఎలా పాపమో ఇంట్లో నిద్రపోవడం అలా పాపం అనుకున్నాను నేను. నైట్ అంతా ప్రయాణం చేయాలి, తెల్లవారేసరికి ఒక ఊళ్ళో దిగాలి. పగలు ప్రయాణం చేస్తే తప్పు తప్పు తప్పు. పగలంతా సువార్త చెప్పాలి, పగలంతా ప్రయాణం చేసి ఒక ఊళ్ళో దిగాను అనుకో, నేను దిగేసరికి వాళ్ళందరూ నిద్రపోతుంటారు. ఎవరికి చెప్తా సువార్త? టైం వేస్ట్ కాదు. వాళ్ళందరూ నిద్రపోతున్నప్పుడు నేను ప్రయాణం చేస్తాను. వాళ్ళు మేల్కొనగానే వాళ్ళ ముందు నేను ప్రత్యక్షం అవుతాను, యేసే రక్షకుడని చెప్తాను. ఇలాగ నేను రాత్రి మగళ్ళు ప్రయాసపడ్డాను. 45 సంవత్సరాల్లో నేను ఇంట్లో నిద్రపోయిన రాత్రులు లెక్క పెట్టవచ్చు. కెమో ఇంజెక్షన్ తీసుకొని కూడా నేను ఊర్లో ప్రయాణం చేసి వార్త చెప్పాను. ఎప్పుడు అవతలికి వెళ్దాం, నేనున్న స్థలంలో చాలు, ఇంకా వేరే చోటికి వెళ్ళాలి. ఆ మంట నీలో ఉంటే దేవుడు నిన్ను మోషేను వాడుకున్నట్టు వాడుకుంటాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నాకేం తెలియదు అని అనుకో, నీకు తెలిసిందే చాలు. నా దగ్గర ఏమీ లేదనుకో, నీకున్న నైపుణ్యమే చాలు. నీకు ఏది ఉంటే దాన్ని వాడుకుంటాడు. నీ చేతిలో కట్టె ఉంటే కట్టెను వాడుకుంటాడు, వడిసెలు ఉంటే వడిసెలను వాడుకుంటాడు. ఇంతమందికి పెట్టడానికి ఈ రొట్టెలు ఏ పాటి అన్నారు శిష్యులు. 5 రొట్టెలు. జనము 10,000 మంది ఉన్నారు. 10,000 మంది ఉన్నారు, 5,000 కాదు, 10,000 మంది ఉన్నారండి. స్త్రీలు పిల్లలు కాక 5,000 మంది పురుషులు. మరి స్త్రీలు పిల్లలు లెక్కేస్తే 10,000 మంది. భోజనం పెట్టాలంటే చిన్నోడు తెచ్చి, ఏసయ్య నా దగ్గర 5 రొట్టెలు, ఏరా బుద్ధిహీనుడా, ఇంతమందికి వేపాటిరా అని ఏసయ్య తృణీకరించలేదు. నీకు ఉన్నదేదో అదే నాకు చాలు, నీకున్నది నాకు అప్పగించే సమర్పణ నీకుంటే నేను వాడుకునే సామర్థ్యం నాకుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను చెప్తున్నాను, నీవు ఉన్న ఊర్లో నిన్ను దేవుడు వాడుకోవట్లేదని నువ్వు అనుకుంటే, నీవు ఉన్న ఊర్లో ఆత్మలు రావడం లేదని నువ్వు అనుకుంటే, ఇంకొక ఊరు నీ కొరకు ఎదురు చూస్తుంది. ఇది పరిశుద్ధాత్మ దేవుని వాక్కు. అనదర్ టౌన్ ఆర్ సిటీ ఆర్ విలేజ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఆ బంధకాలు తెంచుకొని కొత్త స్థలానికి వెళ్ళే తెగింపు సాహసం నీకుంటే నీ సేవ ప్రభంజనమని వ్యాపిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆదాయపు వనరుల గూర్చి నువ్వు పరిమితులు విధించుకోవద్దు. సేవా పొలము ఇంతవరకు అని పరిమితులు విధించుకోవద్దు. అన్ని బంధకాలు, అన్ని కట్లు త్రెంచుకొని రెచ్చిపోయి పని చేద్దాం. దేశాన్ని, లోకాన్ని సత్య సువార్తతో నింపుదాం. దేవుడి వాక్యమును మన వినికిడిలో, మన బ్రతుకుల్లో ఫలింపజేయుగాక. ప్రార్థన చేసుకున్నారండి, ప్రార్థన చేసుకున్నాం.